నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సాంకేతికత దినదిన ప్రవర్ధమానంగా దూసుకుపోతున్న ఈ కాలంలో కొన్ని ఆవిష్కరణలు మానవ చరిత్ర గతిని మార్చేస్తాయి. అలాంటి ఒక అద్భుతమే ఇప్పుడు మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతోంది. పక్షవాతంతో బాధపడుతున్న లక్షలాది మందికి ఆశను రేకెత్తిస్తూ ఎలాన్ మస్క్ న్యూరాలింక్ సాధించిన విజయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కథ కాదు. నిజంగానే ఆలోచనలతో కంప్యూటర్లను, ఫోన్లను నియంత్రించే విప్లవాత్మక సాంకేతికత. మరి ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది? పక్షవాతంతో బాధపడుతున్న వారికి ఇది ఎలా కొత్త జీవితాన్ని ప్రసాదిస్తోంది? గత జనవరిలో మనం న్యూరాలింక్ గురించి నివేదించినప్పుడు యూనివర్సిటీ ఆఫ్ మియామిలోని మిల్లర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వారి బ్రెయిన్ చిప్ క్లినికల్ ట్రయల్స్కు 2వ సైట్గా ఎంపికైందని చెప్పాం. ఇప్పుడు ఆ వార్త నిజమైంది. మియామి యూనివర్సిటీ సగర్వంగా ప్రకటించినట్లుగా మోటార్ సైకిల్ ప్రమాదంలో పక్షవాతానికి గురైన ఒక అమెరికన్ మిలిటరీ వెటరన్ ఆర్జే వారి మొదటి రోగిగా విజయవంతంగా న్యూరాలింక్ ఇంప్లాంట్ను అందుకున్నారు. ఏప్రిల్ 2025లో అంటే కొన్ని నెలల క్రితం యూ హెల్త్ టవర్లో ఆర్జేకి ఈ ఇంప్లాంట్ను అమర్చారు. ఆశ్చర్యకరంగా శస్త్రచికిత్స జరిగిన మరుసటి రోజే ఆర్జే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అత్యంత క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను ది మియామి ప్రాజెక్ట్ టు క్యూర్, పక్షవాతం, మిల్లర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లోని న్యూరలాజికల్ సర్జరీ విభాగం సంయుక్తంగా నిర్వహించాయి. అసలు ఈ న్యూరాలింక్ N1 ఇంప్లాంట్ అంటే ఏమిటి? ఇది మెదడు కంప్యూటర్ ఇంటర్ఫేస్. అంటే ఇది మన మెదడులోని ఆలోచనలను నేరుగా డిజిటల్ సిగ్నల్లుగా మార్చి వైర్లెస్ పద్ధతిలో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు పంపుతుంది. ఊహించుకోండి, కీబోర్డ్ ముట్టకుండా, స్క్రీన్ తాకకుండా కేవలం ఆలోచనలతోనే ఫోన్లో మెసేజ్ పంపగలిగితే అదే ఇప్పుడు ఆర్జే సాధిస్తున్నారు. అతను తన ఆలోచనలతోనే కంప్యూటర్ను, స్మార్ట్ ఫోన్ను అప్రయత్నంగా నియంత్రించగలుగుతున్నారు. ఈ ప్రాజెక్టులో R1 రోబోట్ పాత్ర కూడా చాలా కీలకం. ఇదొక అధునాతన శస్త్రచికిత్స రోబోట్. N1 ఇంప్లాంట్ అత్యంత సన్నని ఎలక్ట్రోడ్ తీగలను మెదడులోని లక్ష్యంగా చేసుకున్న న్యూరాన్లకు మైక్రాన్లలో ఖచ్చితత్వంతో అమర్చే పనిని ఈ రోబోట్ క్షణాల్లో పూర్తి చేస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ మియామి ప్రొఫెసర్, న్యూరలాజికల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఎలెన్ లెవీ మాట్లాడుతూ, మా బృందం న్యూరాలింక్ సహోద్యోగులతో కలిసి చరిత్రను సృష్టించడానికి అవిశ్రాంతంగా పనిచేసింది. ఇది మా మొదటి రోగికి అపారమైన ప్రయోజనాన్ని అందించింది. నిస్సందేహంగా ఇది భవిష్యత్ రోగులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది అని అన్నారు. రోగి ఆర్జే కూడా తన అనుభవాన్ని పంచుకుంటూ, నాకు నా స్ఫూర్తిని, నా ఆశను తిరిగిస్తున్నారు. వారు నాకు నా ఉద్దేశాన్ని తిరిగిచ్చారు. ఇప్పుడు నేను ముందుకు వచ్చి తర్వాత వచ్చే వారికి ఆ మంటను నిర్మూలించగలను అని భావోద్వేగంగా చెప్పారు. ఇది కేవలం సాంకేతిక విజయం కాదు, ఒక మనిషికి కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ఇచ్చిన మానవీయ విజయం. న్యూరాలింక్ కంపెనీ వెల్లడించిన ప్రకారం ఈ టెక్నాలజీ ఇప్పటికీ 7 పాల్గొన్న వారి జీవితాలను మార్చివేసింది. వారి తదుపరి లక్ష్యం ఈ టెక్నాలజీని వేలాది మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం. అంతేకాకుండా దీని కార్యాచరణలను మరింత విస్తరించడం. కొన్ని వారాల క్రితం న్యూరాలింక్ $650 మిలియన్ భారీ నిధులను సమీకరించినట్లు ప్రకటించింది. దీని విలువ $9 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఎలన్ మస్క్ స్వయంగా ఒక వీడియో అప్డేట్లో మాట్లాడుతూ, నియంత్రణ సంస్థలతో తాము చాలా సన్నిహితంగా పనిచేస్తున్నామని, ప్రతి వ్యక్తితో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు మేము ఎప్పుడూ విఫలం కాలేదు. అమర్చిన మా న్యూరాలింక్లు అన్నీ చాలా బాగా పనిచేస్తున్నాయి అని ధీమా వ్యక్తం చేశారు. అది అత్యంత కష్టతరమైన సమస్యలలో ఒకటి. దీనిని భారీ స్థాయిలో నమ్మదగినదిగా మిలియన్ల మందికి సరసమైన ధరలో అందుబాటులో ఉంచడం చాలా కష్టం. వచ్చి మాతో చేరండి, ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడండి అని ఆయన ప్రపంచానికి పిలుపునిచ్చారు. న్యూరాలింక్ ప్రైమ్ అధ్యయనం కోసం గర్భాశయ వెన్నెముక గాయం లేదా ALS కారణంగా 2 చేతులను ఉపయోగించగల సామర్థ్యం పరిమితం లేదా లేని రోగులను న్యూరాలింక్ ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్నవారు న్యూరాలింక్ యునైటెడ్ స్టేట్స్ పేషెంట్ రిజిస్ట్రీలో చేరవచ్చు. మియామి ప్రాజెక్ట్ టు క్యూర్ పక్షవాతం ప్రెసిడెంట్ మార్క్ బ్యూనికోంటి కూడా ఈ కొత్త టెక్నాలజీతో ముందుకు వెళ్లడం పట్ల ఉత్సాహం వ్యక్తం చేస్తూ, ఇది మిలియన్ల మందికి అర్థవంతమైన ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కేవలం సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాదు, మానవాళికి ఒక కొత్త ఆశను, కోల్పోయిన స్వాతంత్ర్యాన్ని తిరిగి ఇచ్చే ప్రయత్నం. పక్షవాతంతో నిరాశలో కూరుకుపోయిన ఎందరికో న్యూరాలింక్ ఒక వరంలా మారుతుందని ఆశిద్దాం. ఇది ఒక నూతన శకానికి నాంది పలకనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.